అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ పులుసు. చాలా టేస్టీ ఉంటుంది. చాలా కొద్ది ఐటమ్స్ తోటి ఎంతో కమ్మగా తయారు చేసుకునే దోసకాయ పులుసు తయారీ విధానం అయితే ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దోసకాయ పులుసు. మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి తయారీ విధానం అయితే చెప్తాను. దోసకాయ పులుసుకి కావలసిన పదార్థాలు: పచ్చిగా పుల్లగా ఉండే దోసకాయ అయితే మీడియం సైజుది ఒకటి తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. 2 పండు టమోటాలు తీసుకోవాలి. కొద్దిగా చింతపండు అయితే తీసుకోవాలి. దోసకాయ ముక్కలు తొక్కుతోటి గింజలు తీసేసి ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. తొక్కు ఉన్నందువల్ల ఈ కండ అయితే చెదిరిపోదన్నమాట. ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. టమోటా ముక్కలు ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా ముక్కలు చేసి వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, చిటికెడు ఇంగువ వేసి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఈ ఆనియన్ ముక్కలు కాసేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి ఈ టమోటా ముక్కలు ఆనియన్ ముక్కలు ఆయిల్లో బాగా మెత్తగా అయితే మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు ఎంత బాగా మగ్గితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. బాగా మెత్తగా మగ్గించేసుకోవాలి. ఇదిగోండి, ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కలు వేసి ఈ దోసకాయ ముక్కలకి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు పసుపు ఈ దోసకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని కాసేపు అయితే ఈ దోసకాయ ముక్కలు మగ్గనివ్వాలి. చూస్తున్నారా ఆయిల్ ఎంత బాగా రిలీజ్ అవుతుందో. ఇప్పుడు ఇందులో తగినంత కారం అయితే వేసుకోవాలి. మనం ఎంత కారం అయితే తినగలమో అంత కారం వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారా ఈ విధంగా అయితే దోసకాయ ముక్కలు మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇలా మగ్గించుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో చింతపండు రసం అయితే వేసుకోవాలి. తర్వాత ఈ దోసకాయ ముక్కలు మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఈ దోసకాయ ముక్కలు మునిగే వరకు అయితే వాటర్ వేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ అయితే బాగా తెల్లనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా తెల్లనిద్దాము. 5 నిమిషాల తర్వాత చూడండి ఎలా మరుగుతుందో దోసకాయ పులుసు. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిన్న మంట పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే అలా వదిలేయాలన్నమాట. చిన్న మంట పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న మంట పెట్టుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలి. 10 నిమిషాల తర్వాత ఇదిగోండి, చూస్తున్నారా మన దోసకాయ పులుసు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇంత చిక్కగా ఉండాలన్నమాట. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో మన దోసకాయ పులుసు. ఇలా పైకి బుడగలు వచ్చే వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చిన్న మంట పైన ఉడికించుకుంటే సూపర్గా రెడీ అవుతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో ఎండు చేప వేసుకుంటే ఇంకా టేస్టీ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా దోసకాయ పులుసు అయితే తయారు చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.